న్యూస్ కి స్వాగతం. నామినేషన్ రోజునే వైసీపీ విజయానికి నాంది పలికినట్లు అయిందని జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం మంగళవారం నామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి, గోకవరం మండలాల నుండి భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ మోటార్ సైకిళ్లపై ర్యాలీ తరలి వచ్చారు. ముందుగా రావులమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ను సమర్పించారు. ఈ సందర్భంగా తోట నరసింహంతో పాటు చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలను, అభిమానులను చూస్తుంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం కావడమే కాకుండా మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవసారి ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో తోట నరసింహం, సతీమణి తోట వాణి, ఆయన కుమారుడు తోట రామ్జీ, ఒమ్మి రఘురాం, ముత్యాల శ్రీనివాస్, అత్తులూరి సాయిబాబా, పెంటకోట నాగబాబు, దోమాల గంగాధర్, తోట అయ్యన్న, పెనగంటి రాజేష్, ఎల్లపు నానాజీ, శరకనం సంతోష్, వేగి రామకృష్ణ, ఆడారి మహేష్, దాడి చిన్నబుజ్జి, పీలాలోవ సుబ్రహ్మణ్యం, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన గుర్తు సారన్నా, మన గుర్తు సార్ తమ్ముడు. సుబ్రహ్మణ్యం కొద్ది కాలు చేయండి. సమయం తక్కువ ఉంటే అర్థం చేసుకోవాలి. దయచేసి అందరూ కూడా పైన వాళ్ళు, దయచేసి పైన వాళ్ళు అందరూ కూడా రావాలి. వేరుబాబు గారు పదండి సార్, కంటెంట్ గారు వేరుబాబు గారు పదండి. ఇప్పటివరకు చాలా ఇది మన ర్యాలీ అంతా మనందరూ కూడా కొనసాగి ఏమో ఎక్కడ ఉన్నారు. జై నరసింహం. ఇగో బుల్లిబాబు వీరవారం నుంచి ఈరోజు జగ్గంపేట వరకు కూడా భారీ స్థాయిలో మరి ర్యాలీ కానీ, బైక్స్ ర్యాలీ కానీ, కారు ర్యాలీ కానీ, మరి చాలామంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ యొక్క
నామినేషన్ని చాలా చాలా విజయవంతంగా మరి మేము పూర్తి చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో కూడా మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ శరణ సునీల్ గారు కూడా పాల్గొంచుకోవడం జరిగింది. మరి నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకు నాంది అని నాకు అనిపిస్తూ ఉంది. ఈరోజు నామినేషన్ చూస్తే